పలాస నియోజకవర్గ ఎమ్మెల్యే గౌతు శిరీష ఆదేశాల మేరకు 29వ వార్డు రాజమ్మ కాలనీ పరిధిలో ఉన్నటువంటి పలాస జూనియర్ కాలేజీలో బాయ్స్ టాయిలెట్స్ చాలా రోజుల నుండి ఇబ్బంది పడుతున్నారు. ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన 18 నెలలకే కాలేజీలో టాయిలెట్స్ ఎంపీ ల్యాండ్స్ నిధుల నుండి 4 లక్షల రూపాయల నిధులు మంజూరు అయినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ రోజు కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కళింగ ఐసీఆర్ డైరెక్టర్ అయినటువంటి టంకల రవిశంకర్ గుప్తా మరియు జీజే కాలేజ్ ప్రిన్సిపల్ మరియు 29వ వార్డు కౌన్సిలర్ ప్రతినిధి జోగా మల్లేశ్వరరావు, ఉన్నత పాఠశాల చైర్మన్ కోట తారక్ ఈ కార్యక్రమంలో పాల్గొని భూమి పూజ చేయడం జరిగింది. దీనికి సహకరించినటువంటి కేంద్రం మంత్రివర్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడుకు మరియు పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అందరికీ నమస్కారం అండి. ఈరోజు పలాస ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏదైతే విద్యార్థుల కోసం మరుగుదొడ్ల నిర్మాణానికి గత కొంతకాలంగా మరి యాజమాన్యం ఆశాభావం వ్యక్తం చేసినప్పుడు కూడా మన స్థానిక ఎమ్మెల్యే మనందరి ప్రియతమ నాయకురాలు శ్రీమతి గౌతు శిరీషమ్మ ఆదేశాలతో ఈరోజు సుమారు 5 లక్షల రూపాయలు నిధులతో ఈరోజు విద్యార్థుల కోసం మరుగుదొడ్లు నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది. ప్రభుత్వ లక్ష్యం మరి పాఠశాలల్లో కళాశాలల్లో మౌలిక సదుపాయాలు విద్యార్థులకు కల్పనే ప్రభుత్వ లక్ష్యంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది అన్నది ఇది ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. మరి దీన్ని త్వరితగతిన పూర్తి చేయాలని ఇక్కడ కాంట్రాక్టర్గా ఉన్న ఆయన కూడా చెప్పడం జరిగింది. నిర్మాణంలో ఎటువంటి లోపాలు లేకుండా చక్కని నిర్మాణం చేసి మరి కట్టిన నిర్మాణం కూడా బాలురు బయటికి బహిర్భూమికి కానీ మరి యూనిట్స్ కానీ వెళ్లకుండా సరైన మౌలిక సదుపాయాల కోసం ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందరికీ నమస్కారం.